కోపం అనేటటువంటిది సడన్గా వచ్చేటప్పుడు ఒక భూకంపం లాంటిది. అది ఉండేది కొద్దిసేపే అయినా అది సృష్టించే విధ్వంసం అంతా ఇంత కాదు, తీవ్రమైన నష్టాన్ని కలిగించి పోతుంది. అలాగే కష్టం అనేటటువంటిది మనకు మాత్రమే కనిపించే ఒక భూతం లాంటిది. ఇదిగో అది అక్కడుంది, ఇక్కడుంది అని ఎదుటివారికి చూపించినప్పటికీ కూడా ఆ కష్టం తాలూకా ప్రభావం ఆ ఎదుటివారికి తెలియదు, మనకు మాత్రమే తెలుస్తుంది. జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదట్లో మనతో పాటు కంపార్ట్మెంట్ నిండుగా అనేక మంది ప్యాసింజర్స్ ఉన్నప్పటికీ కూడా పోను పోను అందరూ దిగిపోతూ లాస్ట్కి మనం మాత్రం మిగిలిపోయేటటువంటి పరిస్థితి. జీవితంలో ఇవన్నీ కామన్. అవన్నీ కోపము, తర్వాత వచ్చేసి కష్టమన్నీ కామన్. వాటిని మనం వదిలించుకోలేం. మనతో పాటు అవి కూడా కలిసి ముందుకు సాగుతూ ఉంటాయి.